ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, బీజేపీ ఏమిచ్చిందా అంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండ్రు. ఇవాళ నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైసా కూడా ఇవాళ ఇవ్వలే. ఏ మొహం పెట్టుకొని 12 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, మెట్రో రైలు 2వ విడత ఇవ్వకుండా, మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా, రీజనల్ రింగ్ రోడ్డును కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? వీణా వాణి బంధం కాదా? మీ శరీరాలు వేరైన మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చే అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేపించిరని? దోపిడీ చేసిండ్రు, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుని, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి వేల కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా? ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే? దీనికి సమాధానం బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా? వేల కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ను హరీష్ను బొక్కలో తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే 6 నెలలైంది, అతి లేదు గతి లేదు, సిబిఐ విచారణ లేదు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని వేల కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని, ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ను, ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా నిజంగానే చిత్తశుద్ధి కుంభకోణం మీద హరీష్ను కేసీఆర్ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను, మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసా వేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు.
ఈరోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. 2 ఏళ్లలో మీరేం చేసిండ్రని మమ్మల్ని అడుగుతారు. నేను అడగదలుచుకున్న 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండో, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి. 2 ఏళ్లలో మేము ఏం చేసినామో శాసనసభలో లెక్క చెప్తా.